అంటే లక్ష్మణస్వామి అన్నాడు, అన్నయ్య నచసీతాస్త్వయాహీన నచాహమపిరాఘవ ముహూర్తమపి జీవావో జలన్మచ్చా వివాధృతౌ అన్నాడు. అన్నయ్య ఈ మాట నాకే చెప్పావే, వదినకు కూడా చెప్పచ్చుగా. వదిన వెళ్ళిపోయి అంతఃపురంలో ఉన్నా భరతుడు అంత సాహసం చేయడుగా, కౌసల్యమ్మ జోలికి కానీ సుమిత్రమ్మ జోలికి కానీ వెళ్ళడుగా, దశరథ మహారాజు గారు నేను చేయడుగా. కాబట్టి వదిన అంతఃపురానికి వెళ్ళిపోయినా అదే ఫలితం వస్తుంది, వాళ్ళు రక్షింపబడతారు. మరి వదిన ఎందుకు వెళ్ళిపోమనలేదన్నయ్య అంటే, వదిన నిన్ను విడిచి ఉండి అంతఃపురంలో మనుగడ చెయ్యలేదని నీకు తెలుసు, నిన్ను విడిచి ఉండలేదని తెలుసు, అందుకని సీతమ్మని పంపవు. నన్ను వెళ్ళమన్నావు, అన్నయ్య నేను వెళ్ళిపోతాను నువ్వు వెళ్ళిపోమ్మంటే. కానీ వెళ్ళిపోయిన వాడిని ఎంతసేపు ఉంటానో అని తెలుసా అన్నయ్య? నచసీతాస్త్వయాహీనా నచాహమపి రాఘవ ముహూర్తమపి జీవావో జలన్మచ్చా వివాధృతౌ. బాగా లోతైనటువంటి ఒక చెరువులో ఆడుకుంటున్నటువంటి చాపని ఒక వ్యక్తి చేతితో పట్టుకుని పైకి తీసి ఒడ్డున విసిరివేస్తే అది ఒంటికి తడి ఉన్నంతసేపు ఎగురుతూ కొట్టుకుని ఒంటి తొడి ఆరిపోయిన తర్వాత ఇక ప్రాణమును విడిచిపెట్టినట్టు, నేను వెనక్కి తిరిగి చూస్తున్నప్పుడు నువ్వు నాకు ఎంతసేపు కనపడతావో అంతసేపే ప్రాణములతో ఉండి నువ్వు కనపడడం ఆగిపోగానే మరణిస్తానన్నాయా, నేను ఉండలేను నిన్ను విడిచని చెప్పుకున్నాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు రాముణ్ణి విడిచి ఉండడు. భక్తి ధర్మము ఒకదాన్ని ఒకటి విడిచిపెట్టి ఉండవు. అందుకే ధర్మము గుణములుగా మారుతుంది. ధర్మాత్ముడు చేసేవి ఏ ఉంటాయో అవే గుణములవుతాయి. అందుకే రామ కథలో రాముడివన్నీ గుణ సంబంధమయ్యాయి. ధర్మము గుణములవుతుంది. ధర్మము ఎప్పుడూ కూడా అధర్మము కాదు. ఎందుకనంటే దైవభక్తి చేత పక్కన లక్ష్మణుడు ఉండాలి. మూడవది భరతుడు. భరతుడు శ్రద్ధ. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటంటే, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కదితా సిద్ధి ఏమస్తూపలభ్యతే. శ్రద్ధకున్న లక్షణం ఏమిటంటే, ఇది గురువుగారు చెప్పారు కాబట్టి నేను గురువుగారి మాట వదిలిపెట్టను, ఇది శాస్త్రము చెప్పింది కాబట్టి నేను దానిని విడిచిపెట్టను. శాస్త్రము చెప్పినదేదో అది సత్యము, గురువుగారు చెప్పినదేదో అది సత్యము. అవి నేను పట్టుకుంటాను, అవి నేను పట్టుకుంటే నాకు అన్నీ వస్తాయని వాళ్ళు చెప్పారు అని గురువు మీద శాస్త్రం మీద నమ్మకంతో భక్తితో అనుష్ఠించుకుంటూ వెళ్ళిపోతాడు తప్ప దైవం నా పక్కన ఉండాలని శ్రద్ధావంతుడు కోరడం. భక్తి లేదా అంటే ఉంటుంది, కానీ ఎప్పుడూ దేవుడే పక్కన ఉండాలి అని మాత్రం అడగదు శ్రద్ధ. అందుకే మీరు చూడండి, రామాయణంలో రాముడు పక్కనే ఉండాలని భరతుడు అడగడం. రాముడికి దూరంగా ఉంటాడు కానీ రామ కార్యమే చేస్తాడు. రాముడికి దూరంగా ఉండిపోయి స్వతంత్రంగా ఉండవలసినటువంటి క్షణం ఏర్పడితే శరీరం వదిలేస్తాను తప్ప నేను ఉండనన్నాడు. 14 ఏళ్ల తర్వాత నువ్వు రాకపోతే మాత్రం నేను ఉండనన్నాడు. అందుకే మీరు చూడండి, మీకు ఈ విషయాలు రామాయణం పైకి చెప్పకుండా చెప్తుంది, అది రామాయణ వైభవం. ఒకానొకప్పుడు రామలక్ష్మణులు ఇద్దరూ అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అంటే, రామకథ మీకు తెలియందేం కాదు. తెల్లవారితే యవరాజ్య పట్టాభిషేకం చేస్తానన్నాడు దశరథుడు. చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వమే ఉపకల్ప్యతాం అన్నాడు. ఇది చైత్రమాసం, చెట్లన్నీ పుష్పిస్తాయి, వసంత ఋతువు, నేను రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తా అన్నాడు. రాత్రికి రాత్రి కైకమ్మ బుద్ధి మారిపోయింది. దేవతలు ఆమె బుద్ధిని మార్చారు. ఆమె ఆ 2 వరాలు అడగలేదనుకోండి, అలా అడగకపోతే అసలు రాముడు అరణ్యవాసానికి వెళ్ళకపోతే రావణ వధ ఎందుకు జరుగుతుంది? రామావతార ప్రయోజనం ఏది? అందుకని ఆవిడ చేత ఇంత ప్రేమైకమూర్తి మనసు విరిగిపోయి 2 కోరికలు కోరాలి ఆవిడ. ఆమె వాక్కు ఎందు 2 వరములుగా వచ్చింది. మళ్ళీ నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత క్షీరాజన జటాధారీ రామో భవృతాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం మనీనైవాభిషేకేన భరతోమభిషిచ్యతాం. అయోధ్యకాండ. 14 సంవత్సరములు ఇదే ముహూర్తంలో మొదలుపెట్టి రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి. క్షీరాజన జటాధారి ఎంత కర్కశంగా అడిగిందంటే, నారచీర కట్టుకుని జుత్తు ముడి వేసుకుని వెళ్ళిపోవాలి. అదే ముహూర్తానికి భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం కావాలని అడిగింది. రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోవడానికి పరమ కారణం ఏది అని వెతికారనుకోండి. మీరు వెతికితే మందర తగిలింది. ఎందుకని? అంత ప్రేమైకమూర్తి కైకమ్మ మనసు ఎందుకు విరిగిపోయిందండి అంటే, మందర చాడీలు చెప్పింది విందండి.
చెప్తే మాత్రం కైకమ్మ వినడం ఏమిటండి అంటే అసలు చెప్పకుండా ఉంటే పోతుంది కదండి. అమృత భాండం లాంటి కుటుంబాన్ని పాడు చేసేసింది దుర్మార్గురాలు. రాత్రికి రాత్రి వెళ్ళి ఎన్ని కబుర్లు చెప్పేసిందండి అంటాం. రాముడు అరణ్యవాసానికి, లక్ష్మణుడు అరణ్యవాసానికి, సీతమ్మ అరణ్యవాసానికి వెళ్ళిపోయి అంతఃపురం అంతా శోకమూర్తులైపోయి ఉన్నారు. దశరథుడు కూడా మరణించాడు. భరత శత్రుఘ్నులు ఇద్దరూ ఓ మూల కూర్చుని ఏడుస్తున్నారు. అప్పటికి మంచి మాటలు నాకు హితోపదేశం చేశావే అని గూని ఆ మందరకి, ఆ గూనికి మంచి బంగారు ఆభరణం చేయించింది కైకమ్మ. అంటే ప్రీతి కలిగితే అలా ఉంటుంది. అది పెట్టుకుని ఒంటి నిండా ఆభరణాలు వేసుకుని మందర వెడుతోంది. వెడుతుంటే శత్రుఘ్నుడు చూసి అన్నాడు, అక్కడ ఉన్న పరివారం అన్నారు, అసలు ఇంత గొప్ప మీ అంతఃపురంలో కలకలం ఆవిడ వల్ల పుట్టింది. ఆమె చూడండి ఎంత సంతోషంగా విడుతోందో అన్ని ఆభరణాలు వేసుకుని. అందరూ ఏడుస్తుంటే ఆవిడ సంతోషంగా విడుతోందన్నారు. ముందు వెనకల చూడలేదు శత్రుఘ్నుడు. వెంటనే వెళ్ళిపోయి ఆమె ఆభరణాలన్నీ చిందరవందర అయిపోయేటట్టుగా కొప్పట్టుకుని ఈడ్చుకుంటూ భరతుడి దగ్గరికి తీసుకొచ్చి కత్తి పైకెత్తి కంఠం నరికేయడానికి సిద్ధపడ్డాడు. ఆ కోపంలో పెదవులు అదిరిపోతూ కత్తెత్తేసి ఇంకా కిందకి నరికేయడానికి సిద్ధంగా ఉన్న శత్రుఘ్నుణ్ణి ఆపడం అంత తేలిక కాదు. భరతుడు ఒక్కటే మాట అన్నాడు, ఇమామపి హతాం కుబ్జాం యది జానాసి రాఘవ త్వాం మాం చైవ ధర్మాత్మ నాభిభాషిష్యతే ధ్రువం. ఓ శత్రుఘ్నుడా, చంపేయి మందర్ని. కానీ తనకి రాజ్యం పోవడానికి అరణ్యవాసానికి కారణమైన ఈ మందరని మన అన్న రాముడు చంపలేదే, లక్ష్మణుడు చంపలేదే. అంటే నాకు చేత కాదు మీకు చేతనైందా, మీరెందుకు చంపారు ఆమెని అని రాముడు మనని చూసి ముఖం తిప్పుకుని అరణ్యానికి వెళ్ళినప్పుడు మాట్లాడడు. అట్లా మాట్లాడకపోయినా పర్వాలేదనుకుంటే చంపేయి అనగానే కత్తి పక్కన పారేసి నాకు రాముడు కావాలి ఇది ఎందుకని వచ్చేసాడు. శ్రద్ధ ఏం కోరుతుంటుందంటే ఎక్కడున్నా ఈశ్వరుడితో ఉండడాన్ని, ఆయన వాక్కుని పరిపాలించడాన్ని కోరుతుంది. అది భరతుడు. శత్రుఘ్నుడు శత్రువున్ హంతీతి ఇది శత్రుఘ్న, శత్రువులను గెలిచినవాడు. ఎవరు శత్రువు అంటే లోకంలో అందరికన్నా పెద్ద శత్రువులు ఎవరంటే ఇంద్రియములు. ఇంద్రియముల కన్నా పెద్ద శత్రువులు లోకంలో ఎవరికీ ఉండవు. ఎందుకంటే ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః అంటాడు వ్యాసుడి దేవీ భాగవతంలో. ఇంద్రియములంత శక్తివంతమైనవి ఏవి ఉండవు. ఏదో పురాణం విన్నప్పుడు ఏ శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, అప్పుడు తాబేలు 5 కాళ్ళని లోపలికి తీసేసినట్టుగా 4 కాళ్ళు తలా లోపలికి పెట్టి డిప్ప కింద ఉన్నట్టుగా కాసేపు పంచేంద్రియములు లోపలికి వెళ్ళిపోతాయి. మళ్ళీ 1 గంట 2 గంటలో పోయిందనుకోండి, నా బోటిగాడికి మళ్ళీ బయటకు వచ్చేస్తాయి. ఇంద్రియముల యొక్క ఉద్ధతిని తట్టుకోగలిగిన వాడు లోకంలో ఎవడూ ఉండడు. చాలా కష్టం ఇంద్రియాలని గెలవడం. అందుకే హిరణ్యకశిపుడితో ప్రహ్లాదుడు అంటాడు, లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రురార్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధిలో లేడొకడు, నీర్పున చూడుము దానవీశ్వర అంటాడు. అన్ని లోకాలు గెలిచానంటే ఏమిటి నాన్న, అసలు నీ ఇంద్రియాలని గెలిచావా అది చెప్పు నాకు. నీ ఇంద్రియాలని గెలిస్తే నీకు శత్రువే లేడు. అది గెలవడం వదిలేశావు కాబట్టి నీకు అందరూ శత్రువులే అన్నాడు. ఇంద్రియాలని గెలవడం అంత కష్టం. ఇంద్రియములను గెలిచినటువంటి వాడు శత్రుఘ్నుడు. అందుకే ఆయన భగవంతుడితో పక్కన ఉండడాన్ని కోరడం. ఆయన ఏం కోరుతాడంటే భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతికే భాగవతులు ఎవరున్నారో వాళ్ళతో నాకు సాన్నిహిత్యం ఉంటే చాలు. రాముడు ఏం చెప్పాడో అది చేసుకుపోతుంటాడు భరతుడు. అలా చేసుకుపోయేవాడి పక్కన నేను ఉంటే నాకు చాలు. భగవంతుణ్ణి కొలవడం అంటేనండి ఎక్కడో భయమో భక్తో రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది. ఎందుకు వచ్చిన గొడవ, ఓ దీపం పెట్టి అగరత్త పెట్టేస్తే ఆయన మన జోలికి రాకుండా ఉంటాడు, అది కొంచెం భయమన్నా ఉంటుంది. కానీ భగవంతుణ్ణి నమ్ముకున్నవాడిని గౌరవించాలనుకోండి, ఏమిటండి పెద్ద ఆయన్ని గౌరవించేది? మనలాగే ఆయనకి 2 కాళ్ళు 2 ముక్కు కన్నాలు 2 చెవులు ఓ నోరు అంతే కదా, ఆయన్ని గౌరవించేది ఏమిటండి అని ఆయన ఎందే ఎన్ని వంకర్లు చూడడానికో ప్రయత్నం చేస్తుంది మనసు. మహాత్ముడు భక్తుడు అయినటువంటి వాణ్ణి చూసి గౌరవించాలి అంటే ఎంత అహంకారం వంగితే గౌరవించగలం? అదేం మాటల అహంకారం వంగడం.
ఇంద్రియములను గెలిచినవాడు శత్రుఘ్నుడు. అందుకని భరతుడి పక్కన ఉంటాడు. ఇప్పుడు ధర్మము, భక్తి, శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయమేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి. ఈ 4 ఎక్కడున్నాయో అక్కడ శాంతి ఉంటుంది. అందుకే రామాయణ కావ్యం ఏం చేస్తుంది అంటే ఎంత అశాంతిలో ఉన్నవారికి కూడా శాంతినిస్తుంది. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులుగా 4 అన్నదమ్ముల కథగా అర్థమైందనుకోండి. అర్థమైన ఉత్తర క్షణంలో భక్తి, శ్రద్ధ, ధర్మము, ఇంద్రియ నిగ్రహము ఈ 4 కలిసి ఉంటే యుగాలు మారిపోయినా ఆ అన్నదమ్ముల కథ ఎంత గొప్పదవుతుందో, ఆ జీవితాలు ఎంత గొప్పవవుతాయో అర్థమవుతుంది. అట్లా అర్థం అవ్వాలి అంటే రామాయణ మహాకావ్యాన్ని ఆ కోణంలో పరిశీలించడం రావాలి. అలా పరిశీలించడం వచ్చినప్పుడు మన జీవితంలో దాన్ని అనుష్ఠానంలోకి ఎలా తెచ్చుకోవాలో అన్వయం చేసుకోవడం మనకు అట్లా అలవాటు అవుతుంది.